subscribe. అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఈ వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు పూర్తిగా చూడండి, మీకు అవగాహన కలుగుతుంది. తద్వారా మీరు సంతోషపడ్డారా, బాధపడ్డారా, రెండు అనుభూతులు చెందారా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ సలహాలు, సందేశాలను మాకు అందించండి. ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఈ వీడియో చేరే విధంగా మాకు సహకరించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. నేను రంజాన్ పండుగకు వీళ్ళంతా మా తమ్ముడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో షార్ట్ కట్లో వెళ్దాం, కాజీపూర్కు వెళ్ళే మార్గం గుండా వెళ్దామని ఇళ్ళతగుంట నుండి మల్లాపురం వచ్చిన తర్వాత ఒక చెరువు కట్ట మీదకి వెళ్ళి కాజీపూర్కు వెళ్ళే మార్గం ఉంటుంది. ఇది ఆ చెరువు కట్ట. రేగులపల్లె అటు కాజీపూర్కు మధ్యాహ్నం ఉంటుంది. ఆ చెరువుల ఈ దృశ్యాన్ని నేను ఏమని వర్ణించాలో నాకు అర్థమవుతలేదు, కానీ మీరే చూస్తున్నారు కదా. తుమ్మ చెట్లు మొత్తం ఎండిపోయినాయి, మొత్తం మూడు వారిపోయినాయి. ఆ నీటిలో తెల్ల కుంగలు, ఒక వింతైన కుంగలు, తెల్లటి శరీరం మీద తెల్లటి ఈకలు ప్లస్ నల్లటి ఈకలు కలిపి ఉన్న కుంగలు, కొత్త రకం కుంగలు నాకు అగుపించినాయి. మీరు చూస్తాను, అదిగో చూడండి, రెక్కలు నల్లగా ఉన్నాయి, తెల్లగా శరీరం ఉంది. అట్లనే ఈ చెరువుల ఈ చెట్లన్నీ మూడు వారిపోయినాయి, ఇట్లా ఎండిపోయినాయి. దీన్ని అందమైన దృశ్యము అనాలనా, మరి ఇంకేమైనా అనాలనా నాకేం అర్థం కావట్లేదు, కానీ మీరే చూస్తున్నారు కదా. చెరువులో నీళ్ళు మొత్తం దగ్గర పడ్డాయి, ఎండిపోవడానికి దగ్గరలో ఉంది. వేసవికాలం కాబట్టి ఎందుకో ఈ దృశ్యాలను మీకు కూడా చూపించాలని చెప్పి, మీతో కూడా పంచుకోవాలని చెప్పి అనిపించింది. అందుకే దీన్ని చిత్రీకరించి మీకు అందిస్తున్నాను. సిటీలో ఉండే వాళ్ళు ఇట్లాంటి దృశ్యాలు చూడడం చాలా అరుదు కాబట్టి చూపించాలని ఉద్దేశం కొద్దీ ఈ వీడియోను చిత్రీకరించడం జరుగుతుంది. ఇటు చూస్తే చెరువు కట్ట కింద పచ్చడి పొలాలు. ఇప్పుడు వరి కోతల సీజన్ కాబట్టి వరి కోతకు ఎర్రబడ్డది వరి. చెరువు కట్ట కింద ఎక్కువగా నీళ్ళ ఊట అన్నది ఉంటుంది కాబట్టి కొంత భూభాగం ఎప్పటికీ నీటితోనే పదనగా ఉంటుంది కాబట్టి ఆ భూమిలో నాటు అన్నది పెట్టరాదు. కాబట్టి అట్లాంటి ప్రదేశాలను చెరువు కట్టల కింద ఇట్లా వదిలేస్తుంటారు. మీరు చూస్తున్నది వదిలేస్తున్నటువంటి భూభాగం. అది ఎప్పుడు ఊటతోని ఉంటుంది. ఆ చెరువు ఇటువైపు చెరువులో నీళ్ళు చూస్తారు కదా, ఈ ఇటువైపు దిగువ భాగానికి ఊట వస్తూ ఉంటుంది. ఎప్పుడు పదనగా ఉంటుంది, ఊట వస్తూ ఉంటుంది. ఇక్కడ నాటు వేయరాదు, నాటు వేసినా అది నిలువది. కాబట్టి ఇది వదిలేస్తే ఇక్కడ మొత్తం తుంగ పెరిగింది, పచ్చగా కనబడుతుంది. చూడండి, అందంగా కనిపిస్తుంది. చాలా చల్లటి ప్రశాంతమైన వాతావరణం ఇది.
వచ్చేసరికి ఏదో వింత మాదిరిగా ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రదేశాలకు వస్తేనే బాగుంటుందేమో. చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నట్టుగా నాకు ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. చెరువు కట్ట పై నుంచి నడుచుకుంటా ఇటువైపు నీళ్ళు, ఇటువైపు పచ్చదనం, చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నట్టుగా శరీరంలో ఏదో మార్పు అవుతున్నట్టుగా ఒక ఫీలింగ్. అది మనసుకే అర్థమవుతుంది కానీ మాటల్లో చెప్పడానికి రావడం లేదు. అర్థం చేసుకోవచ్చు మీరు. అట్లాంటి ఫీలింగ్ను మనం పొందాలంటే ఇక్కడికి వస్తేనే అట్లాంటి ఫీలింగ్ మీరు కూడా పొందుతారేమో నా అభిప్రాయం. ఇట్లాంటి ప్రదేశాలకు వస్తే ఇక్కడికి రావాలనే కాదు, ఎక్కడైనా కూడా చెరువు కట్టల పైన, చెరువు కట్ట కింద ఈ విధంగానే ఉంటుంది. అట్లాంటి ప్రదేశాలకు వెళ్తే కొంచెం మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని నా ఉద్దేశం. చూసారా కొంగలు? ఇవి ఏ ప్రజాతికి చెందినవో, ఏ దేశానికి చెందినవో, ఎక్కడి నివాసానికి చెందినవో నాకు తెలియదు కానీ అంత అవగాహన నాకు లేదు. కాకపోతే ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా, కరీంనగర్ దగ్గరలోనే ఈ చెరువుల ప్రాంతానికి ఇవి రావడం విశేషం. చిన్నప్పటి నుంచి నల్ల కొంగలు, గుడ్డి కొంగలు అని, అంటే అవి కొంచెం గుడ్డిగా మట్టి తెలు ఇట్లా ఉంటాయి. వాటిని గుడ్డి కొంగలు అని అంటాం. తెల్ల కొంగలు అయితే తెల్లగా ఉంటాయి, మనకు తెలిసిందే, చూస్తూ ఉంటాం. గుడ్డి కొంగలు కూడా చూస్తూ ఉంటాం. నల్ల కొంగలు కూడా చూసినాం, కాకులాగా ఉంటాయి. ఇట్లా నలుపు రెక్కలకేమో నలుపు ఉంది, బాడీ శరీరానికేమో తెల్లగా ఉన్నది. ఇట్లాంటి కొంగలను నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ బుడుగుంగలు, ఈ బుడుగుంగలు అయితే అందరికి తెలిసినాయి, ప్రతి చెరువులో ఉంటాయి. బుడుగుంగలు మూతులు తెల్లగా ఉంటాయి, శరీరం అంతా నల్లగా ఉంటుంది. ఇవి బుడుగుంగలు అంటాం. అవి లేచింది అది, రెక్కలు నల్లగా ఉన్నాయి, బాడీ శరీరం అంతానేమో తెల్లగా ఉన్నది. ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఓకే, ఉంటాయి కానీ నేను చూడడం మాత్రం ఇది అరుదు. ఫస్ట్ టైం ఇట్లాంటి పక్షులు అనడం అరుదే. లేచిపోతున్నాయి చూసారా? అవి టిట్ అనేవి, అవి టిటిరంలో అవి ఎప్పుడు కియ్యి వరుతూ ఉంటాయి. అవి టిట్ అని, వాటిని టిటిరంలో అని చెప్పి అందాం మేము. మీరేమంటారు కామెంట్ చేయండి. అట్లనే ఈ కొంగల్ని కూడా మీరు ఎక్కడైనా చూసిరా, ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి. ఇది గుడి కొంగ, ఎర్రగా తెల్లగా ఉంటుంది. అవి అక్కడ ఉన్నాయి దూరంలో, తెల్లగా నల్లగా కలిపి. ఇట్లా ఎత్తుగా పెడతారు చూసారా? అయితే అందరూ ఉంటారు కదా, నీళ్ళు గంటలు బాయిల నుంచి. ఇక్కడ బావి ఉన్నది, ఆడ బావి దగ్గర డబ్బా కూడా ఉన్నది. బటన్ ఉంటుంది, ఆన్ చేసి ఇక్కడ నీళ్ళు పల్లెటూళ్ళకు రాను దీన్ని చిత్రీకరిస్తాను. రెప్పలు ఇప్పుకొని చెట్టు పైన కూర్చొని చూసిర్రా కొంగ? నలుపు రెప్పలు, తెలుపు బాడీ.
చూసిరా, రెప్పలకు మాత్రమే నలుపు కనబడుతుంది, మిగతా బాడీ అంతా తెలుపు కనబడుతుంది. ఇట్లాంటి కొంగలను నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఇదివరకు ఏమన్నా చూసిరేమో కామెంట్ చేయండి. ఇటే కొద్దిగా ఎగిరిపోతుంది. ఇంకొకటి కింద నుంచి లేసేస్తుంది. చాలా ఉన్నాయి ఇంకా ఈడ పక్షులు అట్లాంటివి. లేచిపోతుంది పైకి, చూసిరా. ఇంకొకటి లేచింది చూడండి, చూసిరా. గాలికి ఎదురు ఎదుగుతుంది. అట్లా నుంచి ఇటువైపు గాలి వస్తుంది. ఆ గాలికి ఎదురుగా అవి ఎగురుతుంది. అంటే వాటి ప్రభుత్వే అట్లాంటిది కావచ్చు. సో గైస్, ఈ వీడియో చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నల్ల కొంగలు ఉన్నాయండి, చూసిరా, ఎగురుతున్నాయి. వాటిని నల్ల కొంగలు అంటాం. ఈ నల్ల కొంగలు తెల్ల కొంగల సంపర్కం వల్లనే ఈ నలుపు తెలుపు కలిపిన కొంగలు జన్మించినవని కూడా అనుకోవచ్చు. జెనెటిక్. జన్యుపరమైన మార్పులతోని అటు పోయి ఇటు వచ్చేసరికి చాలా కొంగలు ఉన్నాయండి. చూసిరా సార్, చెట్టు పైన చాలా కొంగలు సేదతీరుతున్నాయి. అందాదా ఇవి ఈ మూడు వారిన చెట్ల దగ్గరనే ఉంటాయి కావచ్చు. మూడు వారిన చెట్ల పైన ఇవి సేదతీరుతాయేమో. నిండుగా కొమ్మలు ఆకులతో ఉన్న చెట్ల పైన ఇవి నివాసం ఉండేవి కావచ్చు. వీటి ప్రవృత్తి కావచ్చు. మరి ఇట్లాంటి ప్రదేశాలలో ఉండడానికే ఇవి ఇష్టపడతాయి కావచ్చు. అందుకే ఇక్కడనే ఎక్కువ కనబడుతున్నాయి ఇట్లాంటి కొంగలు. ఇదొక వింత అని కూడా చెప్పుకోవచ్చు. అది చూసిరా, రెక్కలు ఇప్పింది. వీటి మూతులు అంటే ముక్కు నల్లగా ఉన్నదండి. ముక్కు నల్లగా ఉన్నది, కాళ్ళు నల్లగా ఉన్నాయి. రెక్కల ఈకలు కొసలకు నల్లగా ఉన్నాయి. సో మిగతా బాడీ అంతా తెల్లగా ఉన్నది. ఇక తెల్లకొంగ లెక్క. రెక్కలు మాత్రం కొసల ఈకలు నల్లగా ఉన్నాయి. మీరు కూడా గమనించారు అనుకుంటా. సో వీటితో పాటు నల్ల కొంగలు కూడా ఉన్నాయండి. అక్కడ నీటిలో ఆ పక్షి ఎగురుతున్న చూడండి. అక్కడ నల్ల కొంగలు తెల్ల కొంగలు కలిపి నీటిలో పురుగులను ఎరక తింటున్నాయో మరి చేపలను తింటున్నాయో తెలియదు, కానీ అవి ఇవి అన్ని కలిపి ఉన్నాయండి. ఈ నల్ల కొంగలు పూర్తి తెల్ల
కుంగలు మనం చూసి ఉంటాం. ఈ నల్ల కుంగలు తెల్ల కుంగలు కలిపితే ఈ జెనెటిక్ చర్య జరిగి ఇట్లాంటి కుంగలు పుట్టినేమో అని అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. చెట్టు పైన చూసిరా ఇప్పుడే ఆడింది. ఒక్కొక్కటిగా బాగానే అయినాయి చెట్టు మీద కుంగలు. ఫస్ట్ ఒకటే వచ్చి చేరింది, దాని తర్వాత పద్దకైనాయి. మీరు చూస్తాను కదా, ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా చెట్టు పైకి వస్తుంది. ఒక్కటి ఇంకొకటి లేచింది. అక్కడక్కడ చెట్ల పైన కూడా ఉన్నాయి. వచ్చినాయా పక్షులు చాలా వేల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి వస్తాయి. వాటికి అనుకూలంగా ఉండే ప్రాంతాలల్లో ఎంచుకొని అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి, గుడ్లు పెడతాయి, పిల్లలు చేస్తాయి, మళ్ళీ వాటి పుట్టిన ప్రదేశానికి వెళ్ళిపోతాయి అని చెప్పి చాలా శాస్త్రవేత్తలు కొన్ని వీడియోలల్లో చెప్పంగా విన్నాం, వార్తల్లో విన్నాం. చూసిరా, వాటితో పాటు గద్ద కూడా వచ్చిందండి. గద్ద వాటి పిల్లలను వాటి గుడ్లను తినే అవకాశం ఉంటుంది. దేవి ఉన్న చోట గద్దలు కూడా తిరుగుతాయి అన్నట్టుగా, వాటి ఆహారం కూడా వెతుకుంటాయి అన్నట్టు. సో కుంగలైతే మాత్రం చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి చెట్టు పైన వచ్చి గాలికి ఎటువైపు అయితే వెళ్తే అటు వరకు ఉంటుంది కదా, ఇంకా ఉరకొచ్చు కదా, అట్లా ఉరుకుతలేవు అవి. ఆ గాలికి ఎదురే కష్టమైన ఇష్టంగా చేయాలంటారు కదా, వాటికి కష్టమైన అవే ఇష్టంగా ఎగిరిపోతుంది. చూసిరా ఎట్లా ఎగిరిపోతుందో చూడండి, గాలికి ఎదురుగా వెళ్తుంది అటువైపు. చెరువులోంచి వెళ్ళిన కొంగలు చెట్టు పైన ఆడుతుంది. చూసిరా నీటిలా చూస్తుండ్రా. ఇక కాజీపూర్ మీదకి వెళ్ళి మన బాగుపేట చేరుకున్న మన మెయిన్ రోడ్కి వచ్చిన వేములవాడ సిరిసిల్ల టు కరీంనగర్ వెళ్ళే మెయిన్ రోడ్డు. కమాన్పూర్ నుంచి బాగుపేట నుంచి కరీంనగర్ వరకు వెళ్ళే మార్గం మీరు చూస్తున్నది. ఈ మార్గంలో లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, వ్యాన్లు ఎన్నో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కార్లు, ఎన్నో విధాలుగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ బండ్ల మీద వెళ్ళే వారికి ఎంత ఇబ్బంది ఉందంటే ఎవరు చెప్పలేకపోతుండ్రేమో, కానీ నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నా. ముందు ఒక లారీ వెళ్ళింది, దానిలో ఇసుక పోసుకు వెళ్తుర్రో మరి డస్ట్ పోసుకు వెళ్తుర్రో ఏమో, కానీ ఇంత జాగ్రత్తలు తీసుకోకుండా పాటించకుండా ఆ లారీ వెళ్ళింది. అందులోంచి డస్ట్ మొత్తం గాలిలో కలిసి కండ్లలో పడుతుంది, శరీరం మీద పడుతుంది.
చెవులలోకి వెళ్తుంది, ముక్కులలోకి వెళ్తుంది, నోట్లోకి వెళ్తుంది. ఇట్లా అందరూ ఫేస్ చేస్తున్నారు కావచ్చు, కానీ నేను మాత్రమే చెప్పగలుగుతున్నా ఈ రోడ్ మీద ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ రోడ్ ఎంబడి ఎప్పుడు ఉండేటోళ్ళు ఇండ్లల్లో ఈ రోడ్ ఎంబడి పనిచేసే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుండ్రు. దుమ్ము ధూళి బాబా. ఇంతకుముందు ఎంత ప్రశాంతంగా ఎంత మంచి వాతావరణంలో వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి దారుణం అండి పరిస్థితి. దానికి మాటలు రాలేదు, దీనికి మాటలు వస్తలేవు. ఇంతకుముందు చూసిన వాతావరణం ఒక మంచి అనుభూతి. ఇక దీనికి ఏం పేరు పెట్టాలనో మీరే పెట్టుకోండి. మీరు చూస్తున్నది ఇది కూడా ఒక చెరువే. ఇది చింతకుంట కమాన్పూర్కు మధ్యన ఈ శాంతినగర్ దగ్గర ఈ చెరువు. ఇది చెరువు కట్ట. గత దాదాపు 30 ఏళ్ళ క్రితంలో ఇక్కడ ఒక ఇల్లు కూడా లేనప్పుడు ఇది ఒక మంచి చెరువు, పెద్ద చెరువు, కుంట అని కూడా అంటారు. దీని కింద కొంత ఆయకట్టు ఉండేది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికి కూడా ఇక్కడ వరి పంటలు పండుతున్నాయి. వరి పంటలు వేసేవాళ్ళు, దీని ద్వారా జీవనోపాధి పొందేవాళ్ళు రైతులు. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నా ఇది ఈ పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా, ఇది చెరువు కట్ట ఎండింగ్. నీటి చుక్క లేదు. చెరువు మొత్తం మరి కబ్జాకు గురైందా లేదంటే గవర్నమెంటే అమ్మిందా తెలియదు. కానీ సో కొన్ని చెరువులు పనికి రాకుండా ఉన్నప్పుడు, అంటే దాని కింద ఆయకట్టు ఏమి లేనప్పుడు, నీటి అవసరం ఏమీ లేనప్పుడు, పంటలు ఏమీ వేయనప్పుడు, ఈ చెరువు ఉపయోగంలో లేనప్పుడు అమ్ముకునే గవర్నమెంట్ అమ్మే అవకాశం ఉంటుంది. మరి అట్లా ఇట్లా ఏమన్నా గవర్నమెంట్ వారు వీరికి అమ్ముకున్నారేమో, అందుకే ప్లాట్లుగా చేసుకొని కొంత చెరువుల పొలం కూడా వేసిర్రు, కొన్ని ఇళ్ళు కూడా కట్టుకున్నారు. చూడొచ్చు మీరు. రోడ్డు వైపు కూడా అక్కడి వరకు కూడా ఆ రోడ్డు అంత వెడల్పు లేనప్పుడు చాలా పెద్దగా ఉండేది అనుకుంటా. రోడ్డు సైడ్ చెరువులోకి ఇల్లు కట్టిండ్రు. కానీ చెరువు కట్ట కింద మాత్రం పొలాలు వేసినటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. పంటలు పండిస్తున్నారు ఇంకా కూడా. మరి వీరికి నీటి వసతి ఏ విధంగా అందుతుందో, వాళ్ళు ఏ విధంగా సమకూర్చుకుంటున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రో. సో ఒకవేళ అట్లాంటి అవసరం ఏమీ లేకపోయినా కూడా ఇంతకుముందు చూసిన విధంగా చూసుకుంటే కొంత ఇక్కడి ప్రాంతం వాళ్లకు ఒక ఆహ్లాదాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి గాలిని ఇచ్చే ప్రదేశంగా ఈ ప్రదేశం ఉండేది. బహుశా ఇట్లా పొలం, చెరువులకు పొలం చేసిర్రు. మరి ఇది అమ్మినరా, వీళ్ళు కొన్నారా, వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో తెలియదు. కానీ చెరువులు అయితే ఉంది. ఇది కట్ట అండి, చూడొచ్చు. రోడ్డు పైకి వెళ్ళే కట్ట ఇది. కట్ట కింద ఈ పొలాలు. కట్ట కింద ఇంతకుముందు నేను మీకు చూపించిన విధంగా కొంత భాగం నీటి ఊట ఉంటుంది. ఇప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఏ పంట వేసినా కూడా పండది, ఆగది అని చెప్పిన కదా. ఈ కట్ట కింద అది అటువైపు కట్ట, నీళ్లు చెరువు, ఇటువైపు కట్ట కింద. చూడండి ఇక్కడ మొత్తం తుంగ. అక్కడ ఏ విధంగా అయితే మొలిచిందో ఇక్కడ ఆ విధంగా తుంగ మొలిచింది. చూసారా? ఇది 30 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మొత్తం వరి పంటలు ఈ చెరువు కింద పండేటివి. ఇట్లా ఇండ్లు ఉండేటివి కావు. చెరువులకే ఇండ్లను చొచ్చుకొచ్చి కట్టిండ్రు. చూసారా?
సో వాళ్ళు కొంటే కొండిండొచ్చు, ఒకవేళ గవర్నమెంట్ అమ్మితే అమ్మిండొచ్చు, చెప్పలేము. దీన్ని పరిశీలించాలి. కానీ ప్రస్తుతం అయితే పరిస్థితి ఇది ఇక్కడ. సో ఈ చెరువును కాపాడినట్టుంటే ఇందులో నీళ్లు నిలిచి ఇక్కడి ప్రాంతం వాళ్ళకు ఒక ఆహ్లాదాన్ని పంచేటువంటి ప్రదేశంగా ఇది ఉంటుందని ఉద్దేశం. ఇట్లాంటి చెరువులను కాపాడితే బాగుంటుందని ఆలోచన ప్రజలు కూడా అంటుండ్రు. ఇట్లాంటి చెరువులు ఎన్నో కరీంనగర్లో అక్కడక్కడ ఉండేటివి, కొన్ని మచ్చుకు కనబడకుండా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు కొన్ని అక్కడక్కడ ఇట్లా కనబడుతున్నాయి. కనీసం ఈ మట్టు కన్నా వీటిని కాపాడి వీటి చెరువుల నీళ్లు నిలిచే విధంగా చూసుకొని వీటెంబడి చెట్లను నాటితే అట్లాంటి పక్షులు మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతుంటారు. అప్పుడప్పుడు సెలవులలో పండుగల పూట ఈ కట్టలపైకి ఇట్లా వచ్చి సేద తీరే అవకాశం ఉంటుంది, మంచి వాతావరణాన్ని పొందే అవకాశం ఉంటుంది, ఉల్లాసాన్ని పొందే అవకాశం ఉంటుంది, మంచి గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడుతుండ్రు. ఆలోచించండి సార్లు, నాయకులు, గౌరవనీయులైన పెద్దలు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉన్నది. ఇంతకుముందు చెరువు కట్ట మీద నుంచి మీకు ఆ ప్రాంతాన్ని అంతా చూపించడం జరిగింది, వివరించడం జరిగింది. ఇప్పుడు మెయిన్ రోడ్ మీకు వచ్చిన చూడొచ్చు. మెయిన్ రోడ్ మీద నుంచి పరిస్థితిని, చెరువు ఏ విధంగా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. డస్ట్ పోస్తూ చెరువును పూర్తి చేస్తున్నటువంటి దృశ్యం. చింతకుంట కమాండూరు మధ్యలో గల చెరువు ఇది. కుంట సమ్మక్క సారలమ్మ జాతర మరియు ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ కూడా ఉంది. మీరు చూస్తున్నది గవర్నమెంట్ హాస్టల్, స్కూల్, నీళ్ళ ట్యాంకు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల బాలికలు, గ్రామం చింతకుంట, మండలం కొత్తపల్లి, జిల్లా కరీంనగర్. మీరు చూస్తున్నది దీని పక్కనే మీరు ఇంతవరకు చూపించిన చెరువు ఉంది. ఇది సమ్మక్క జాతరకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గం. ఇది హాస్టల్, స్కూల్, ఇది చెరువు అండి. కట్టపై నుంచి ఆ రోడ్డు పై నుంచి ఈ మార్గానికి వచ్చిన. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.